ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామన స్తుతి కలుగును గాక. ఈ ఉదయకాలపు శుభములతో దేవుడు నింపి కృపతో క్షేమముతో మిమ్మల్ని నడిపించి ఈ దినమంతా శుభ సమాచారాలతో ప్రభు మిమ్మల్ని నింపును గాక. ఆమె ఈరోజు వాక్యం నిమిత్తం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. ఆమె పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తూ రాస్తున్న మాట ఏంటంటే, నేను ఏదో లాభాన్ని ఈవిని అవసరాన్ని బట్టి అపేక్షించి నేను చెప్పట్లేదు, మీకు లెక్కకు అధికమైన ఫలం రావాలని, విస్తార ఫలం రావాలని చెప్తున్నాను అంటున్నాడు. చూడండి, ఈ ఫిలిప్పీ సంఘం పౌలు గారితో కలిసి దేవుని యొక్క సువార్త పనులో పుచ్చుకొనుటలో ఇచ్చుటలో సహకరించిన సంఘం అంట. ఫిలిప్పీ సంఘం దేవునికి ఇచ్చే సంఘం అంట. ఫిలిప్పీ సంఘం దైవ సేవకుని యొక్క అవసరత తీర్చే సంఘం అంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. పౌలు గారు ముందు చెప్తారు కదా, మరి నాకేమీ కొదువ లేదు, నాకు 16వ వచనం అంటాడు, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసేది. మీరు నా అవసరాలన్నీ తీర్చారయ్యా, నాకు సహాయం చేస్తూ వచ్చా, కానీ మీకు విస్తార ఫలం కావాలి అని నేను ఈ మాట చెప్తున్నాను అంటున్నాడు. అంటే చూడండి, దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి అంటే మనం ఇచ్చే విషయంలో కూడా మనం బాగుండాలంట. మనం ఆశీర్వాదాలు కోరుకుంటాం, ఫలాలు కోరుకుంటాం, దీవెనలు కోరుకుంటాం, కానీ ఇవ్వాలంటే చాలా కష్టపడతాం. మనం ఏమనుకుంటామంటే దేవుడు ఇస్తూ పోతే మనం అనుభవిస్తూ పోతాం అనుకుంటాం. కాదండి, దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే మనం ఇచ్చే స్థాయిలో ఉంటాం. మనం కూడా విత్తాలంట. విత్తనాలు విత్తకుండా పంట కోయలేం కదా. విత్తేవాడే పంట కోయగలుగుతాడు. సోమరవాడి గురించి బైబిల్లో రాయబడింది, వాడి విత్తడు దున్నడంట, కానీ పంట కాలమున పంట కోసం విచారిస్తాడండి. ఎక్కడ వస్తుందండి? అలాగే దేవుని సన్నిధిలో విత్తేవారు పంట కోస్తారు, ఇచ్చేవారు ఫలం అనుభవిస్తారు. పౌలు గారు అదే రాస్తున్నాడు, మీరు ఇచ్చుటలో పుచ్చుకొనుటలో నాతో మీరు ఉన్నారు, విస్తార ఫలం మీరు పొందుకోవాలని నేను ఇది రాస్తున్నాను అంటున్నాడు. అంటే మీరు ఇవ్వడంలో ముందుంటే ఫలాలు పొలించుటలో, ఫలాలు కోయటలో మీరు ముందుంటారు, పంట కోయడానికి మీరు ముందుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. 126వ కీర్తనలో ఉంటుంది, గుప్పెడు విత్తనములు పట్టుకొని కన్నీళ్ళు విడుచుచు విత్తుతూ పోవాడు పనలు మోసుకొని వస్తాడు, విస్తారమైన పంట మోసుకొని వస్తాడు. ఆమె ఆ విత్తనాలు అనేవి మనకు ఉండాలి. అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలు, మీరు ఇచ్చుట్టులో ముందుంటే పంటను కూడా బాగా కోస్తారు, లెక్కకు మించిన పంటను కోస్తారు. చూడండి, గనురాలు దైవ సేవకుని పిలిచి భోజనానికి రమ్మని బలవంతం చేసిందంట. ఆ ఇంట్లో కొదువని దేవుడు తీర్చలేదా? అబ్రహాము దేవదూతలకు ఆహారం పెట్టారంట, ఆ ఇంట్లో కొదువను దేవుడు తీర్చలేదా? సారీపతి విధవరాలు ఏలియాకు ఆహారం పెట్టింది, దేవుడు ఆమెను పోషించలేదా? మీరు ఆలోచించేయండి, దేవుని సేవకునికి పెట్టినప్పుడు దేవుడు వారికి ఇచ్చారండి. దైవజనుని అవసరత తీర్చినప్పుడు దేవుడు వారికి ఇస్తారండి. దేవుని స్తోత్రం కలుగునగా. బీదలైన వారికి పెట్టాలి, దైవ సేవకునికి పెట్టాలి. దైవ సేవకుని పోషించాలి, బీదలైన వారిని మనం పోషించాలి. దేవుడు మనకిచ్చిన రాబడిలో, ఆస్తిలో మనం ఇతరులకు విత్తినప్పుడు, పెట్టినప్పుడు, పెట్టే చేతిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించువాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇతరుల కష్టాల్లో చేతులు మనం కలిపినప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిలో నింపేవాడుగా ఉంటాడు. చాలామంది ఇవ్వడానికి ఇష్టపడరు, ఉన్నా కానీ పెట్టడానికి ఇష్టపడరు. మరి వాళ్ళు ఎలా పంట కోస్తారు? వాళ్ళు అనుభవించకుండానే లోకంలో శ్రమ పడతా ఉంటారు. కానీ దేవుడు విత్తేవారిని, ఇతరులకు సహకరించేవారిని, పేదవారిని దృష్టిలో పెట్టుకుని సహాయం చేసేవారిని, దైవ సేవకులను దృష్టిలో పెట్టుకుని సహాయం చేసేవారు విస్తార పంట కోసేటట్లుగా చేస్తాడంట. హల్లెలూయా. విస్తార ఫలము రావాలి అని దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాడు. మీకు విస్తార ఫలము కలగాలి, విస్తారమైన పంట కొయ్యాలి, విస్తారమైన దీవెనలు మీరు అనుభవించాలి. ఇచ్చుటలో మీరు ముందుండండి, దైవ సేవకులకి పెట్టుటలో మీరు ముందుండండి, సమృద్ధిగా మీరు అనుభవించండి, సమృద్ధి అయిన పంట కోయండి. దేవాతి దేవుడు మీకు సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.